హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆహ్, ఈరోజు సినిమా వర్సెస్ పాలిటిక్స్. అంటే ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్‌ను టార్గెట్ చేసేవాళ్ళు. ఈసారి కేటీఆర్ మీదుగా సినిమా వాళ్ళను టార్గెట్ చేశారు. అదేదో ఇప్పుడు మనం చిన్నగా తెలుసుకుందాం. దానికి రాహుల్ రామకృష్ణ కౌంటర్ ఇచ్చాడు. అదేదో షార్ట్‌కట్‌లో మీకు చెప్తాను. ఏంటంటే ఎప్పుడైనా అందరూ పీసీసీ ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యేలు గానీ ఎక్కువగా కేటీఆర్‌ను టార్గెట్ చేసుకొని డ్రగ్ టెస్ట్ చేయించుకో అని అడిగేవాళ్ళు. ఇప్పుడేమైందంటే అసెంబ్లీ మొత్తం అయిపోయినాక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు తెలంగాణలో ఇకపై సినిమాలు రిలీజ్ కావాలి అంటే కంపల్సరీగా ఆ సినిమా యొక్క హీరో, హీరోయిన్ అందరూ కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకొని దానిలో నెగెటివ్ అని వస్తేనే వాళ్ళకి సినిమా రిలీజ్‌కు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్‌తో సినిమా పరిశ్రమ అంతా ఉలిక్కిపడింది. అందులో కొంతమంది వాడితే వాడుతుండొచ్చు. బట్ ఏంటంటే అది ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్టుగా వాళ్ళు భావించారు. అయితే దానికి స్మూత్‌గా డైలాగ్స్ ఎప్పుడు స్మూత్‌గా కౌంటర్ ఇచ్చే రాహుల్ రామకృష్ణ మొన్ననే రీసెంట్‌గా గడ్డి మందు వల్ల వాళ్ళ బ్రదర్ చనిపోయాడని చెప్పేసి ఒక ట్విట్టర్ ద్వారా గడ్డి మందుని నిషేధించమని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడంటే ఈ అనిరుద్ యొక్క టాపిక్‌కు ఆయన కౌంటర్ ఇస్తూ, సరే మేమంతా డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమే. ప్రతి ఆదివారం డ్రగ్ టెస్ట్ చేపించుకుంటాం. మా ఇండస్ట్రీలో అందరూ వస్తారు. టెక్నీషియన్‌లను అందరిని కూడా ఇన్వాల్వ్ చేయండి. అందరొస్తారు. అలాగే మీ ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్ కూడా లై డిటెక్టర్ టెస్ట్‌కు రండి. ఎందుకంటే మీరు కూడా ఎన్నో వాగ్దానాలు చేసి ఏవి కూడా నిరూపించుకోరు. నిలబెట్టుకోరు, నిరూపించుకోరు. మీరు కూడా లై డిటెక్టర్ టెస్ట్‌కు ఒప్పుకుంటే దాని ద్వారా మీరెంత నిజాయితీ పరులో దాని ద్వారా బయటికొస్తుంది. మేము డ్రగ్ టెస్ట్ చేయించుకుంటే మేమెంత నిజాయితీ పరులమో మాది బయటికొస్తుంది. ఈ రెండిటికి సిద్ధమే. అందుకు మీరు సిద్ధమైతే మేము సిద్ధమే అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు. ఇది ఎంత దాకెళ్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. ఇద్దరిలో ఎవరిది కరెక్టు? ఇద్దరిది తప్పా? ఇద్దరిది కరెక్టా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.